సింపుల్ క్వశ్చన్ ఏం లేదండి. సమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు. అవి ఒక రూల్ని ఫాలో అవుతూ సమ్ లాజిక్ని ఫాలో అవుతూ రీఅరేంజ్ చేయబడినాయి. అదే విధంగా ఉన్నది ఆప్షన్ నుంచి ఎన్నుకోండి అన్నాడు. ఏమి ఇచ్చాడు చూసుకోండి. అది వడిచింది చూడండి. ఇది మొదటిది శాండ్, DSNA అండ్ ఇంకోటి SDAN, రైట్. చూడండి దీంట్లో చూడండి ఏం చేశాడు. దీని నుంచి ఎలా వచ్చిందంటే ఇదిగో డి ముందుకు వచ్చేసింది, ఈ రెండు ప్లేసులు మారినాయి, ఈ రెండు అంతే కదా. DS అండి, ANL NA అయింది. ఆ తర్వాత ఇదిగో చూడండి మొదటి రెండు మారినాయి, DSL SD, NAL AN అయింది. చాలు లాజిక్ వచ్చేసింది. ఇంకే రెండో చూడనక్కల కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి అదే విధంగా. ఇది మొదటి చూడండి, ఇదిగోండి K ముందుకెళ్ళింది, K ముందుకెళ్ళి రెండు మారాలి కదా, అందుకని KJ ఓకే, సరిపోయింది ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఇదిగో ఈ రెండు మారాలి, KJL JK, అలాగే ఈ రెండు మారాలి, NUL N. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడండి మనం ఇదిగో ఈ చూస్తే చాలు, అన్నీ అక్కర్లా. ఈ రెండో పాయింట్ చూడండి చాలు. దీని నుంచి ఈ రెండు మారాలి, ES మారితే SC రాలేదు కదా, దట్ ఈస్ రాంగ్. అంతే కదా, ఈ రెండు మారాలి. ఇక్కడ SES మారితే SC రావాలి. అలా ఇక్కడ RF ఉంది, మారితే FR రావాలి, ఇక్కడ ఏదో వచ్చింది, దట్ ఈజ్ రాంగ్. అలాగే ఇక్కడ చూడండి EP ఉంది, మారితే ఏం రావాలి, PE రావాలి, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, నోట్ చేసుకోండి.